అగ్ని ఐపీఎస్. పాపా నీ పేరేంటి? చెప్పండి అన్న, ఏం కావాలి? పాపా మేమెవరో తెలుస్తుందా? ఓ మీరేనా 3 ఇడియట్స్? దాని పొగరు చూసావా? సరే సరే దానికి షూ తీసివ్వు. ఎవరా కొట్టు దగ్గరికి వచ్చి తాగి గొడవ చేసేదే? అరే ఎవరమ్మా వీడే? ఈ మాల్ వాచ్మ్యానా? ఈయన మా నాన్న, షాప్ ఓనర్. లైన్ లో రారా? అబ్బో వీడు వైన్ షాప్ ఓనరు. పచ్చ టోకన్ తీసుకుని లైన్ లో రావాలంటే ముందు వచ్చిన కస్టమర్ని డిస్టర్బ్ చేయొద్దయా? ఏయ్ ఏంటి పసిపిల్లల చేత పని చేయిస్తున్నావా? చైల్డ్ లేబర్ కేసులో లోపలేసేస్తాను. మీరే పిల్లలకి మీసం అంటించి పని చేయించుకుంటున్నారు. వాడికి మీసం అంటించినట్టు పాపకి ఎలా తెలుసు? నేనేమైనా ఇక్కడ పనిచేసే అమ్మాయినా? షాప్ ఓనర్ని. పొగరుగా మాట్లాడుతుంది. చూసావన్నా పోలీసుడు ఈ పాపను కూడా వదలలేదు. ఏయ్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనమే అవమానించుకోవడం. త్వరగా పాప, నేనే కదా ఫస్ట్ వచ్చింది, త్వరగా కుట్టివు. పెద్ద వాల్వో కార్ని వాటర్ వాష్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో ఈ చిరిగిపోయిన చెప్పుని నీ బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకుని మూసుకొని వెళ్ళరా. పోరా. ఎవర్రా ఇల్లు? అన్నయ్య పోలీసుడు బట్టలు ఉతికారేస్తే దొంగిలించి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు. ఎవరి దగ్గర నీ బిల్డప్ లో? ఏ పోరా అన్నా, నువ్వు మాట్లాడనా? నువ్వు షూ ఇవ్వన్నా? ఇది పాప ఇవ్వనా? ఇదిగోమ్మా. నా జీవితంలో ఇలాంటి షూని చూడనే లేదు. అబ్బో నీ అనుభవం ఒక 20 ఏళ్ళు ఉంటుందా? ఏ పాపా ఇది అన్న సెంటిమెంటల్ షూ, త్వరగా కుట్టివ్వు. ఈ షూని కుట్టివ్వడానికి నాకు భయంగా ఉంది. పాపా అందులోంచి పిచ్చికాయగా వచ్చింది. వీళ్ళంటి పందికొక రాలేదుగా. ఎంత అవుతుందో చెప్పు తల్లి, గూగుల్ పే చేసేస్తాను. ఒక 300 అవుతుంది. అమ్మా నేనేమి నీ కొట్టు రేట్ అడగలేదు. అన్నయ్య ఈ షూని కుప్పతొట్లో చేయి పెట్టి కెలికి మరి తీసుకొచ్చాడు. దానికి రేటా? దానికి మేము కొత్త షూనే కొనుక్కుంటాం. రే అన్నెప్పుడు ఆ కొత్త షూ కొనుక్కున్నాడు? నోరు జారి అందరి దగ్గర దెబ్బలే తిన్నాడు కదా. అన్నా ఆ పనికి మాలిన షూ పడేసి రానా. పళ్ళు తప్ప ఏమి లేవు. ఏదిరా పనికి మాలిన షూ? ఎక్కడికి వెళ్ళినా సెంటిమెంట్ గా షూ వేసుకెళ్తే పనిస్తారు. నీకు తెలుసా? నీకు ఏం పని ఇచ్చారని? కొబ్బరి చెప్ప కదా కొనుక్కోమన్నారా? రే ఇలా చూడు, రౌడీ అంటే కొబ్బరి ముక్కిచ్చినా తీసుకోవాలి, బ్లేడుతో గీతలేసినా తీసుకోవాలి. ఈసారి నీకేమంటానో అప్పుడు తెలుస్తుంది. ఇలా చూడు పాప, నేను అనుకున్నట్టు ఈ షూని నువ్వు చక్కగా కుట్టి పెట్టావు అనుకో, చిరిగిపోయిన నీ కొట్టుని చక్కగా ఆల్టరేషన్ చేసిస్తాను మీ నాన్నతో సహా. అలానా అన్నా? ఈలోగా కలకనిస్తావా? ఈ షూలో పామున్నా నేను కుట్టిస్తానన్నా. సరే నేను 2 రోజుల్లో వస్తాను. ఈ షూ అంటే నాకు ప్రాణం. సరేనా? చక్కగా అందంగా కుట్టి పెట్టాలి. ఓకేనా? ఆ షూలో నా కాలు తప్ప ఇంకెవరి కాలు పడకూడదు. పెద్ద గొప్ప షూ. అమ్మా ఓ 2 నిమిషాలు బ్లేడ్ ఇవ్వమ్మా, వీడి పీక్ కొత్తాను. అన్నా అన్నా వద్దన్నా, మా నాన్న ఏదో తెలియక చేశారు, వదిలేండి అన్నా. మీ నాన్న కాబట్టి వదిలేస్తున్నా. షూ మీద కాలెట్టాడు. రే కాలు తీరా, కాలు తీసి లోపలట్రా. చూడు పాప జాగ్రత్తగా కుట్టే, అదంటే నా ప్రాణం. షూ సేఫ్ గా లేదంటే మీ నాన్న ముఖం షేప్ మారుతుంది. షూ కుట్టే ఉన్నాయి, దాంతోటే కొడతాను. బండి తీరా. ఏంటి వత్సలా ఎలా ఉన్నావు? ఏడే ఆపు. నాతో చదువుకుందిరా. ఏంటి ఓనరమ్మా, షూ రెడీనా? అదంతా ఎప్పుడో రెడీ అయిపోయింది. మీరు చెప్పినట్టు అందంగా రెడీ చేసేసా. ఇప్పుడు మీరు చెప్పినట్టు నా షాప్ ని అందంగా రెడీ చేయాలి. సరేనా? సూపర్ గా రెడీ చేస్తాను. మంచి సమయం అయిపోవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. రే నేను శోభనానికి వెళ్తున్నారు. సాక్స్ వేసుకుని షూ ఏగా తొడుక్కుంటారు. దానికి ఎందుకు 5 నిమిషాలు? పిల్లలకు బంటే నువ్వు ఏదో ఒకటి వాక్కే. రే తూర్పు పెట్టురా. నీతో తిరుగుతుంటే నాకలా తెలుస్తుంది ఉత్తరం ఏది తూర్పు ఏది. ఏదో ఒక వైపు తిరిగి దండం పెట్టుకో. ఎటు తిరుగుతావో అదే తూర్పు. ఓ భగవంతుడా, ఓం నమ శివాయ. వాడి దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడుతండ్రి. ఏంటి అన్ని బయటికి తీస్తుంది? పాప ఏం వెతుకుతున్నా? ఒక్క నిమిషం ఉండేనన్నా. అన్న షూ ఎక్కడ నాన్నా? ఆ గమ్ము సెల్యూషన్ అతికిచ్చావు అదే కదా? అదే 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 నేను చూడలేదా? చూడలేదా? పాపా టైం అవుతుంది, నా షూ ఎక్కడా? అన్నా మీరు లుంగీ వేసుకున్నారు, షూ లుంగీకి సెట్ అవ్వదు. మీరు వెళ్ళి ప్యాంట్ వేసుకుని రండి అన్నా. అలాగే నేను షూని వెతికి పెడతా. అలాగా అన్నా మీరెంత పెద్ద రౌడీ, పోయి ఆ షూని వేసుకోవాలా? నా షూ ఎక్కడా చెప్పు. ఏమా మా అన్న సీరియస్ మహాని మేమందరం చూడలేము. మాకొక్కటే నవ్వు వస్తుంది, త్వరగా తీయమా. అదంతా ఒక షూనా అన్నా? మీరు వెళ్ళి ఇంకో షూ కొనుక్కోండి అన్నా. ఏమా
నువ్వు షూని కుట్టావో లేదో షూ ఇవ్వు, మేము వెళ్ళి బయట కుట్టించుకుంటాం. ఏనా? ఉంటే కదా ఇవ్వడానికే. ఏంటన్నాడు? ఏమంటున్నాడు పాప? షూ ఎక్కడైనా అడుగు తల్లి. ఆయన ఏదో తాగి మాట్లాడుతున్నారన్నా. ఏదో కాలు పెట్టినట్టుగా కొట్టావు కదా, ఇప్పుడు షూవే లేదు, ఎవరిని కొడతావా? నాకొచ్చే కొబ్బరికి వదిలేండి వీడు మొత్తం దగ్గడానికి 2 మధ్య బ్యాగులు తీసుకురా. దాంతో పాటు ఒక విస్కీ కూడా తెమ్మను. అలాగే చికెన్ లెగ్ పీస్ కొడతానా? ఆవకాయ సాలు. కొట్టేనంటేనా? రే ఎక్కడ్రా నా షూ? ఇది నీ జీవితంలో ఆడుకుందిలే పో. వీడు చెప్పేటట్లేడే. చూడు పాప, నా షూ ఎక్కడ తల్లి? చూసావే ఎలా లుక్ ఇస్తుందో. రే వీడు చేతులు కాళ్ళు కట్టి జీప్ మీద కట్టిపడేయండిరా. మొత్తం దిగేంత వరకు ఊరంతా తిరుగుదాం. క్యారీ బ్యాగ్ పట్టుకో చీపురు కట్ట తీసుకురండి రా. షాప్ లోనే ఎక్కడ పెట్టుంటాడన్నా. వదిలే. కొట్టే 3 అడుగులు ఉంది. ఇందులో లోపల స్టోర్ రూమ్ కూడా ఉందా? ఏంటన్నా కథలు చెప్తుంది? అన్నా నేను ఇంటికి వెళ్ళి ఎతుకుతానన్నా. ఇంట్లో ఉంటుందా? వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్నా. నీ ఇల్లు రాజస్థాన్ లో ఉందా? 2 రోజులు టైం అడుగుతున్నా. అన్నా ప్లీజ్ అన్నా, 2 రోజులు టైం ఇవ్వండి అన్నా. ఇంట్లోనే పెట్టుంటాడన్నా. 2 రోజులు టైం ఇవ్వండి. అమ్మాయికి మొహం చూసి ఈ చిరిగిపోయిన మొహాన్ని వదులుతున్నాను. లేదనుకో ఈ కొట్టు ధ్వంసం చేస్తుండేవాడిని. 2 రోజులు టైము. షూ వచ్చేయాలి. ఓకేనా? మొక్కం చూడు. వీడి మొహం చాలా అందంగా ఉంది.